రంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చింతల్లోని సంయుక్త స్కూల్ ఆవరణంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. పోతురాజు అమ్మవారి వేషధారణలు, జానపద నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమక్షంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతకు విద్యార్థులకు వివరించి వాటి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి జ్ఞాపకార్థంగా గ్రూప్ ఫోటోలు దిగారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ కాశీ విశ్వనాథరావు, నితీష్ గౌడ్, తేజ గౌడ్, ప్రిన్సిపల్ సంతోష్, రామకృష్ణతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిడుగురాల పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మల్లా మహేశ్వరరావు, సీఐ వెంకట్రావు మీడియా సమావేశం నిర్వహించి బైక్ దొంగతనం కేసు వివరాలను వెల్లడించారు. ఆగస్టు 6వ తేదీ ఉదయం హైవే ప్రమాదంలో గాయపడిన చింతలపూడి సాగర్ బాబును ఆసుపత్రికి తరలించి విచారించగా అతడు వరుస బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు చెప్పారు. విచారణలో మొత్తం 15 ద్విచక్ర వాహనాలను వివిధ ప్రాంతాల నుంచి దొంగిలించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు. దొంగిలించిన బైక్లను గ్రామ శివార్లోని పాత షెడ్ వద్ద దాచిపెట్టినట్లు చెప్పడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలు పరిశీలించి కేసుకు సంబంధించిన ఆధారాలను నమోదు చేశారు. ఆ రోడ్ యాక్సిడెంట్లో యాక్చువల్లీ మీసాల సమయ సాగర్ బాబు ఇద్దరు బండి మీద వెళ్తూ యాక్సిడెంట్ చేశారు. ఆ టైంలో మీసాల సమయ బండి డ్రైవ్ చేస్తున్నాడు. యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ వెహికల్ రికార్డ్స్ గురించి వెరిఫై చేస్తే మాకేం తెలిసిందంటే సాగర్ బాబు అన్నాడు, చింతలపూడి సాగర్ బాబు అన్నాడు ఈ వెహికల్ దొంగతనం వెహికల్ అని మాకు తెలిసింది. దాని మీద అతన్ని ఇంట్రాగేట్ చేశారు. అసే మోహన్, శివనాగరాజు అండ్ కానిస్టేబుల్స్ కొండలు, వెంకట్, హోంగార్డ్ నాగూర్ అండ్ వెంకట్రావుడు వాడిని తరువుగా ఇంట్రాగేట్ చేస్తే ఆయన అది కాక ఒక 14 వెహికల్స్కి కన్ఫర్స్ చేశారు, మోటార్ సైకిల్స్. ఈ 14 వెహికల్స్లో నేను ఇంతవరకు 9 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. అన్నీ కూడా పిడిరాలు అండ్ దాచపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాయి. 9 కేసులు మన దగ్గర ఉన్నాయి. ఈ చంద్రపూడి సాగర్ బాబు గారు ప్రీవియస్గా కూడా అఫెండ్, ఇంతకుముందు ఒక 8 ప్రాపర్టీ అఫెన్సులు, స్కూల్ అఫెన్సుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇది బాగా మద్యానికి బానిసై ఆ డబ్బుల నిమిత్తం బిజీ జంక్షన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ బళ్ళని లాక్లు వేరే వెహికల్స్ చూడడం అలాంటి వెహికల్స్ పోయి 20,000కి 10,000, 20,000కి అమ్మేస్తున్నాడు. ఈ దినం నిన్న సాయంత్రం వాటిని పట్టుకొని వెహికల్స్ రికవరీ చేశారు. వాళ్ళు రిమైండ్